వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన దేశంలో అమలవుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దళితవాడలో భోజనం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీపై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. మేధావి, విశ్వరత్న, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం గావ్ చలో అభియాన్లో భాగంగా సంవిధాన్ దివస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారికి, అలాగే గావ్ చలో అభియాన్ జిల్లా కన్వీనర్ రమేష్ అన్న గారికి, జెడ్పీటీసీ పండిత్ గారికి, ఎంపీ ప్రతాప్ గారికి, మండల సదస్సు సుందరెడ్డి గారికి, ప్యాక్ చైర్మన్ వైస్ చైర్మన్ లక్ష్మణ గారికి, అందరికీ, గ్రామస్తులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో అంబేద్కర్ గారు పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు ఒక భారతీయుడిగా నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకొరకంటే నాటి నుండి నేటి వరకు కూడా ప్రపంచ మేధావి మన భారతదేశంలోనే పుట్టడం, ఆయనకు మించిన వ్యక్తులు కూడా ప్రపంచం లేకపోవడం కూడా మన యొక్క దేశం చేసుకున్న అదృష్టం. ఎందుకొరకంటే ఒక బడికి పోలేనటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి అదృష్టం వచ్చిందంటే అది కేవలం మన భారతదేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాకుండా బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం దాదాపు ఇంకొక 1000 సంవత్సరాల వరకు కూడా దృఢంగానే ఉంటుంది, కానీ దానికి ఎవరు మార్చలేరు. ఎందుకొరకంటే మనము కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే సవరణ చేస్తున్నాం, కానీ రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరగదు. అంతేకాకుండా ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము గుర్తించకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులతో పోటీ చేయించి ఓడించినటువంటి అతి చండాలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నేడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షిస్తూ నేడు భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి దాని కారణం అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆశయాలు. అలాగే ఎన్డీఏ సర్కార్ అప్పుడు విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనం అలయన్స్లో ఉండేంటి. అటల్ బిహారీ వాజ్పేయి అక్కడ మంత్రి, మన డిఫెన్స్ మినిస్టర్ ఉండే ఆయన పీరియడ్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చింది. అరే భయ్, మీరు పండిత్ జవహర్లాల్ నెహ్రూకు భారతరత్న ఇస్తారు, ఇందిరాగాంధీకి ఇస్తారు, రాజీవ్ గాంధీకి ఇస్తారు, మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినోడికి ఎందుకు ఇయ్యరు మీరు అని ప్రశ్నించితే వాళ్ళు ఇయ్యలేదు. అప్పుడు మన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న పదవి ఇవ్వడం లేదు. అదేవిధంగా బాబాసాహెబ్ ఏడా పుట్టిండు, మొహో మధ్యప్రదేశ్లో పుట్టాడు. దాని తర్వాత చదువు నేర్చిండు, లండన్లో నేర్చాడు. బాంబేలో అంతిమ క్రియ జరిగింది. నాగ్పూర్లో దీక్షాభూమిలో దీక్ష తీసుకున్నాడు. ఢిల్లీలో ఏదైతే రాజ్యాంగం రాసిండు ఆ రూమ్కు 5 జాగాల మోహోలో, మధ్యప్రదేశ్ మోహోలో పుట్టిన ఊరు, దాని తర్వాత బాంబేలో అంతిమ క్రియలు జరిగిన ఊరు, నాగ్పూర్లో దీక్ష తీసుకున్న ఊరు, ఢిల్లీలో రాజ్యాంగం రాసిన దినం. ఆ 5 ప్లేస్లలో ఇలా ప్రతి జాగాల 200 కోట్లు పెట్టి మన నరేంద్ర మోదీ గారి సర్కార్, నరేంద్ర మోదీ గారు మ్యూజియం తయారు చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు అవిస్మరణ ఉండాలి. ఇప్పుడు మన హైదరాబాద్లో కట్టిన ఏదో చార్మినార్ ఉన్నది, అది ఉన్నది, గోల్కొండ ఉన్నది, 200 కోట్లు ఇచ్చి అక్కడ మ్యూజియం కట్టడం జరిగింది. అంటే బాబాసాహెబ్కు ప్రేమ ఉన్నది లేదా మీరు ఆలోచిస్తుంది. అదేవిధంగా బాబాసాహెబ్ చిత్రపటం పార్లమెంట్ భవన్లో లేదు. రాజ్యాంగం రాసిన వ్యక్తి ఎలక్షన్ వచ్చిన తర్వాత బాంబేలో కూడా నిలబెట్టి ఆయనకు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది.
అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది అని మీకు చెప్పగలిగే మేము వచ్చినాము. అంటే ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 1960లో జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తెచ్చారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా విరోధించాడు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే కానూన్ ఉండాలా, ఒకటే రూల్స్ రెగ్యులేషన్ ఉండాలా. 370 ఆర్టికల్ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెట్టినారో అది సంవిధానం విరుద్ధం, కాన్స్టిట్యూషన్ విరుద్ధం. మీరు ఇటువంటి చెయ్యొద్దంటే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్కు అపోజ్ చేస్తే కూడా ఆయన మెజారిటీ ఉన్నదని ఆ 370 ఆర్టికల్ బాబాసాహెబ్ అపోజ్లో 370 ఆర్టికల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు చనిపోయాడు, ఇప్పుడే మా సోదరుడు రమేష్ గారు చెప్పారు, ఢిల్లీలో చనిపోయారు. ఢిల్లీలో చనిపోతే లక్షల కోట్ల వేల ఎకరాల భూమి ఉంది. బాపూజీ మన గాంధీజీ ఘాట్ పెట్టారు, నెహ్రూజీ ఘాట్ కట్టారు, ఇందిరా ఘాట్ కట్టారు, రాజీవ్ గాంధీ ఘాట్ కట్టారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక్క గుంట కూడా భూమి ఇవ్వకుండా ఢిల్లీ నుంచి విమానంలో తీసుకుపోయి బాంబేలోనే పుట్టిండు, బాంబేలోనే ఆయన అంతిమ క్రియలు జరగాలని చెప్పడం జరిగింది. అంతిమ క్రియలు అయిన తర్వాత కూడా ఏదైతే విమానం ఖర్చు ఉంది అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి, ఆ ఖర్చు కూడా మన భారతదేశ ప్రభుత్వం ఇయ్యలేదు, అక్కడ ఉన్న ప్రభుత్వం ఇయ్యలేదు. ఆయన సత్యమని సొంత డబ్బులతోనే ఏరోప్లేన్లు తీసుకొచ్చింది. ఇటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు మనం మన నరేంద్ర మోదీ గారిని చూస్తే 1990లో 90లో ఇప్పుడే సోదరులు అప్పటిదాకా మన దేశం ఉంటుంది, ఆ దేశంలో మన సంవిధానం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందే సంవిధానం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో చెప్తా పోతే ఇవాళ బాబాసాహెబ్ కోసం మన నరేంద్ర మోదీ గారు చేసిన ఘనత ఏ పార్టీకి కూడా దక్కది. ఎప్పుడు కూడా అవమానించిన పార్టీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానించిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మహిళల కోసం రిజర్వేషన్ కావాలా, మహిళలు కూడా ముంగట రావాలా, మహిళలకు హక్కు జరగాలా అని ఏదైతే రాజ్యాంగంలో రాసింది ఉంది, రాజ్యాంగంలో రాసింది 33% మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలా ఎంపీ ఎమ్మెల్యే కోసం ఉన్న